మన డబ్బులు అసలు ఇప్పటికి ఇవ్వలేదు, ఇంకా గోవాకి తీసుకుపోయే డబ్బులు ఏమి ఇస్తారు? మా చెల్లిని అంత దూరం నమ్మి మేము పంపించాము. 10 రోజుల కోసం తీసుకెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఒక 2 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాం. మీరేమంటారు? ఎందుకంటే మళ్ళీ మనకి ప్రాబ్లం రావద్దు తర్వాత, అందుకని నేను అంటున్నాను. 10 రోజులు అంటే మీరు తక్కువేనండి. అందులో కాలేజ్ అమ్మాయి. ఇష్టం లేదు. నా ఫొటోస్ నీ దగ్గర పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నువ్వు. ఇట్రా అమ్మా, ఇట్రా. నేను రాను. నేను చేసుకుంటూ వస్తున్నప్పుడు దాకా నువ్వు 5 లక్షలు ఎవరికి ఇచ్చినావు? ఫోన్ ఇవ్వండి, మేము వెళ్తాం. ఇప్పుడు వాళ్ళ అక్కని ఎందుకు రప్పిమన్నా అంటే వాళ్ళ అక్క ఇప్పుడు ఇట్లా ఫోర్స్ చేస్తుంది. వాళ్ళ అక్క ఇక్కడికి వచ్చిందనుకో మనకి రికార్డ్ అవుతుంది కదా, మనం కెమెరా పెడితే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె భయపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెకి అన్ని చాలా చెప్పాలి. చెప్దాం. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆన్ కెమెరా ఎందుకు అన్ని ఎప్పుడు మొత్తం వల్ల లాగ్ ఎందుకు అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తాను. ఆమె కిందికి వెళ్తుంది, ఆమె బుక్ చేసి పంపిస్తాం. ఓకే, ఆగింది, మన దగ్గర ఆగింది. ఆటో బుక్ చేసి పంపిస్తాం. సరే అన్నా నాకు కాల్ చేయాలి. ఎంతసేపటి వస్తున్నాను? ఆమె నేను కెమెరా రెడీ చేసుకోవాలి, ఇంకో కెమెరా పెట్టాలి. నేనైతే ఇది ఒకటి ఫిక్స్ చేసిన. ఇట్రా, ఇది ఒకటి ఫిక్స్ చేసిన వెనకాల కనిపించకుండా. కనిపిస్తుంది, దీని వెనకాల ఫిక్స్ చేసిన. నేను చేసిన దీని కింద ఇట్లా ఫిక్స్ చేసిన. కాల్ ఇక్కడికి వచ్చి రికార్డింగ్ ఉందా దాంట్లో? రికార్డింగ్ ఉంది. రైట్. హలో మేడం, ఎంతసేపట్లో వస్తున్నారు మేడం? మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. దగ్గరలో ఉన్నారా? ఓకే మేడం, రండి మేడం. తనకి తెలుసు, చూడండి రూమ్ తనకి తెలుసు ఎక్కడో, తను తీసుకొని వస్తున్నాను. ఓకే మేడం. మనం ముగించిన క్యాబ్ ఎవరికి వచ్చింది? నేను బుక్ చేయలేదు, నేను చెయ్యాలని చెప్పిన. నీ దాని నుంచి చేసినావా? చూడు నీ దాంట్లో ఫస్ట్ ఆమె రావాలి. అదే ఆమె తీసుకొని వస్తుంది. అమ్మాయికి తెలుసు కదా, ఇంకొక అమ్మాయికి తెలుసు కదా. నేను వచ్చిన అమ్మాయికి తెలుసు కదా. తెలుసురా, కానీ వీళ్ళకి ఏమని చెప్పారంటే ఇట్లా మళ్ళీ మీరే డబ్బులు పెట్టుకున్నామంటే వస్తారా? మళ్ళీ మీరే డబ్బులు పెట్టుకుంటామంటే వస్తారా? వేడికి ఇక్కడికి రమ్మంటే రాకపోయేసరికి నేను ఏం చేసిన, క్యాబ్ బుక్ చేసిన లొకేషన్ ఇచ్చారు. అన్నీ వసూలు చేద్దామన్న పైసలు, అన్నీ వసూలు చేద్దాం. ఏమేమి తీసుకున్నా అన్నీ వసూలు చేద్దాం పైసలు. వస్తుంది దగ్గరికి వచ్చి నిన్న ఉన్నారు. ఉన్నారా? దృష్టిలో మెట్రో దుష్రా మీటర్ శివ నోటిఫికేషన్ వచ్చింది. వచ్చేసిందా? ఒక నిమిషం. సిగ్నల్ దగ్గర ఉన్నారు. సిగ్నల్ దగ్గర అబౌట్ టు రీచ్ అని వచ్చింది మెసేజ్. అబౌట్ టు రీచ్ అని వచ్చింది మెసేజ్, నోటిఫికేషన్ వచ్చిందా? సిగ్నల్ దగ్గర చూడు సార్, రికార్డింగ్ అయితే చూడు. పెట్టుకున్నాం. నేను పైసలు కూడా ఇవ్వలేదు, మళ్ళీ మీరు ఫోన్ కూర్చొని మాట్లాడదాం. చెప్పండి, ఏమంటున్నారు? అదే నేను పైసలు కూడా ఇంకా ఫోన్లో వేస్తామని చెప్పారు, చేర్పిస్తామని చెప్పారు. అసలు ఏదే లేదు. ఇప్పుడు దాకా ఫోన్ చేస్తున్నారు, మళ్ళీ మీరు లిఫ్ట్ చేయట్లేదు. ఇస్తాను మేడం, మీకు డబ్బుల కోసమే మాట్లాడదామని చెప్పి పిలిచాను నేను. అదేనండి. అయితే ఇప్పుడు ఏంటి అంటే మేము చేరేసుకున్నాం. కూర్చున్నావు కానీ మేము ఏంటి అంటే మేము అమ్మాయిని తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఎక్కడికండి? అమ్మాయికి గోవాకి తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఒక 10 days కోసం మేము ట్రిప్ కోసం అట్లా వెళ్తున్నాము. మీరు అమ్మాయిని పంపించారంటే, అమ్మాయి నిన్న వచ్చినుండే అమ్మాయి మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చింది. అమ్మాయి మంచిగా ఉంది, బాగుంది, కోఆపరేట్ చేసింది అన్నట్టు చెప్పిండు మా ఫ్రెండ్. మా ఫ్రెండ్ ఏమంటున్నాడు అంటే అమ్మాయినే తీసుకొని వెళ్దాము అని చెప్పేసి అంటున్నాడు. అయితే నేను అమ్మాయికి చెప్తే అమ్మాయి ఏమన్నదంటే మా అక్కకి అడిగి చెప్తా అంటే నేను అన్నాను, మేడం మీ అక్కని తీసుకొని రండి ఒకసారి మాట్లాడదాము,
డబ్బుల గురించి కూడా మాట్లాడదాము అని చెప్పేసి అన్న. అమౌంట్ ఎంత ఇవ్వాలనుకుంటున్నా? మన డబ్బులే ఇవ్వలేదు, మీరు గోవాకు పంపించమంటున్నారు. మీరు ఇస్తాను మేడం, అదే దాని గురించి మాట్లాడదాం అని చెప్పేసి మన డబ్బులు అసలు ఇప్పటికి ఇవ్వలేదు, ఇంకా గోవాకు తీసుకుపోయే డబ్బులు ఏమి ఇస్తారు? మా చెల్లిని అంత దూరం నమ్మి మేము పంపించలేదు. మీరు అట్లా అన్నట్టు అయితే మళ్ళీ నేను మీరు పంపిస్తారో పంపించారో నాకు తెలియదు. నేను మీకు 5,000 ఎట్లా కొడతా మేడం? నేను కూడా మీ మీద నమ్మకం పెట్టుకొని 5,000 ఇచ్చారు, 5,000 ఇప్పుడు 15,000 ఇప్పటికి ఇవ్వలేదు. ఇస్తాను మేడం, మళ్ళా 15,000 మీరు గోవాకు తీసుకుని వెళ్తున్నాను అంటున్నారు. మళ్ళా మొత్తం మాట్లాడదాము, మాట్లాడిన తర్వాతనే మీకు 15,000 ఇస్తాము. ప్లస్ మేము ఇప్పుడు గోవాకి తీసుకెళ్దాం అనుకుంటున్నాము. గోవాకి ఒక 10 రోజుల కోసం తీసుకెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఒక 2 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాం. మీరేమంటారు? 2 లక్షలకి పంపించండి. మా చెల్లెళ్ళు మళ్ళా మా సమాధానం చెప్పాలి. మేము ఇంట్లో వాళ్ళు మేము పంపించాము అంత దూరం, అసలు మేము రిస్క్ తీసుకోలేము. 4 లక్షలు ఇస్తే తీసుకోవండి, లేకపోతే మేము పంపేము. 4 లక్షలు 4 లక్షలు ఇస్తే తీసుకుని వెళ్ళండి. 4 లక్షలు ఇస్తే తీసుకొని తీసుకుని ఏమైనా చేసుకోండి. 4 లక్షలు ఇవ్వండి, తీసుకుని వెళ్ళండి. అది ఎందుకు మేడం 2 లక్షలు? లేదు అని పంపినండి. మా దగ్గర అంతా బడ్జెట్ లేదు ఇప్పటికి కాబట్టి 15,000 లేకపోయారు, ఇంకా 2 లక్షలు లేదు, 3 లక్షలు లేదు. మీరు మా దగ్గర డబ్బులు లేక కాదు, ఇంత పెద్ద ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మా దగ్గర డబ్బులు ఆఫీస్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు పంపించినప్పుడు మీరు డబ్బులు కరెక్ట్ గా ఇచ్చేస్తే మేము పంపించాలనిపిస్తుంది. ఇప్పుడు నేను మీతో అన్ని కాల్లో మాట్లాడలేను కదా, నేను అందుకని ఆ లెక్కలో నేను కూడా వచ్చి మీతో మాట్లాడుతున్నాను. ఏం చెప్పాను మేడం, మీరు ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చినాక మాట్లాడదాం. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా పైసల గురించి మాట్లాడు, పైసల గురించి మేడం ఇక్కడ రండి అని చెప్పి మాట్లాడినాం. ఇస్తాం మేడం మీ డబ్బులు. అదేనండి, 4 లక్షలు ఇవ్వండి, తీసుకుని వెళ్ళండి. 2 లక్షలు అంటే మేము పంపిము, మేము రిస్క్ పడాల్సి వస్తుంది. 4 లక్షలు అడుగుతుంది మనకు కూడా ఏదన్నా 4 లక్షలు అంటే 4 లక్షలు చాలా ఎక్కువ. అవునండి, మీరు 15,000 ఇప్పుడు కొట్టలేదు, ఇంక 2 లక్షలు. అదేనండి, 4 లక్షలు 3 లక్షలని చేసుకోండి. 3 లక్షలని చేసుకోండి. ఆమె నంబర్కి 15,000 కొట్టేసి, ఆమె మన దగ్గర పైసలు లేవనుకుంటుంది, మనం నమ్ముతలేదు. ఆమె 15,000 కొట్టేసి ఆమె నంబర్, నిన్న కొట్టిన నంబర్కేనా? అవునండి. రుక్మిణి వచ్చింది, నిన్న రుక్మిణి అని వచ్చింది, అదే నంబర్ అదేనండి, కొట్టాను. అది 15,000 కొట్టు. ఒకటేసారి కొట్టేస్తాను. ఇవి కొట్టేసాను ఫస్ట్, ఇదంతా కొట్టేసి తర్వాత మాట్లాడుకుందాం. ఇవైతే కొట్టేసాయి, ఇప్పుడు ఇవి క్లియర్ చేయండి ఫస్ట్. ఇవైతే అంటే క్లియర్ అంటే క్లియర్. కొట్టిన చూడండి, ఫోన్ ఆర్డర్ పెట్టున్నాం. వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ 2 లక్షలు కూడా కొట్టమంటారా? 2 లక్షలు వద్దండి, 4 లక్షలు లేకపోతే 3 లక్షలు చేసుకోండి, అంతేగాని 2 లక్షలు అంటే మేము పంపించాం. 4 లక్షలు లేకపోతే 3 లక్షలు అంతే. 2 కంటే అసలు అడగొద్దు మీరు ఆ మాట. అది సరే మేడం, మీరు అన్నట్టే మాకు ఓకే. సరే, మీరు అన్నట్టే మాకు ఓకే. మేము తీసుకెళ్తున్నాం కాబట్టి ఒక అమ్మాయి మ్యాటర్ కాబట్టి, అమ్మాయి ఎట్లాగో అమ్మాయి కాలేజ్ అమ్మాయి లెక్క కనిపిస్తుంది, మీరు కాలేజ్ అమ్మాయి అని చెప్పేసి అన్నారు కాబట్టి మేమేమనుకుంటున్నామంటే, ఒకవేళ మళ్ళీ రేపటి రోజు ఏమైనా అయినా కానీ సరే మీకు రిస్క్ వద్దు, మాకు రిస్క్ వద్దు. మేము కొన్ని ఇప్పుడు మేము తీసుకెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు రేపటి రోజు ఏమైనా అయినా కానీ సరే మా మీదకి వస్తుంది. ఏమైతే కాదు, ఏమైనా సరే మా మీదకి వస్తుంది కాబట్టి మేము కొన్ని ఆమె గురించి తెలుసుకుందాము అని అనుకుంటున్నాము. నిన్నైతే అమ్మాయి బాగానే చేసింది. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఒకటి తెలుసుకుందాం ఏమనుకుంటున్నా అంటే, ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ ఎవరికి తెలియదా అంటే ఇట్లా చేస్తుండే? మీ చెల్లెలే అని చెప్పేసి తెలుసు, తెలియదు. ఆ అమ్మాయికి ఇష్టం అంటే నేను తర్వాత పంపించాను. ఓకే, ఏమంటారు ఇప్పుడు మేము డబ్బులు ఇస్తాం మీకు అంటే మీరు ఏమంటారు తనకు కూడా ఇస్తారా లేదంటే మీరే తీసుకుంటారు? అది మా పర్సనల్ అండి. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా అడిగేది ఉంటే అడగాను, ఎందుకంటే మళ్ళీ మనకి ప్రాబ్లం రావద్దు తర్వాత, అందుకని నేను అంటున్నాను. ఇప్పుడైతే మీరు పంపించారని చెప్పేసి అంటారా? మేము పంపించమండి. 2 లక్షలు 4 లక్షలు వేయండి, పంపిస్తాను. 4 లక్షలు మరి ఎక్కువ కదా? ఎక్కువైతే 10 రోజులు అంటున్నారు, అది కూడా తక్కువే అడిగాను నేను. 10 రోజులు అంటే మీరు తక్కువేనండి, అందులో కాలేజ్ అమ్మాయి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా అడిగేది ఉంటే అంత చేసిన మంచిగా చెప్తున్నాను. 4 లక్షలు అని చెప్పేసి అంటే మేడం మీ సిస్టరా? అవునండి, మా సిస్టరే. మరి మీ సిస్టర్ చేస్తున్నారు కదా, మరి మీరెందుకు చేయకూడదు? అంటే మీరు కూడా వస్తారా? మీరు డబ్బులు తగ్గించి అంటే ఇంకా నేను కూడా రావాల్సి వస్తుంది అమ్మాయితో కూడా. నేనైతే 4 లక్షలు ఇస్తాను, పంపిస్తానండి.
ఇప్పుడు 4 లక్షలు ఇస్తే ఒకదాన్ని పంపిస్తారా? అంతే. ఇప్పుడు మీరు రావాల్సి వస్తే మీరు తగ్గించి డబ్బులు ఇస్తే మటుకు నేను కూడా రావాల్సి అంటే ఏంటి వస్తుంది. అమ్మాయికి ఏమి కాకుండా నేను మా చెల్లి కాబట్టి అట్లయినా కానీ సరే మనకి ఎక్కువ టికెట్ చార్జెస్ అట్లయినా సరే అవే అవుతాయి మనకి. ఇంకా అమ్మాయి కావాలన్నప్పుడు అన్నీ చేయాలి సార్. సరే మేడం, ఒక మాట, అమ్మాయికి ఇష్టం ఉందా ఇదంతా? అమ్మాయికి ఇష్టమేనండి. అమ్మాయికి ఒకసారి తెలుసుకోవచ్చా? అమ్మాయి ఇష్టమేనా నీకు? గోవా కదా, గోవా కదా, బయటికి వెళ్తున్నాం కదా, మళ్ళీ నీకేమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ నీకు ఇష్టమేనా ఇదంతా? నీకు ఇష్టం ఉంటే చేస్తున్నావు ఇదంతా? ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు సార్, గట్టి నాకు ఇష్టం లేదండి. ఏంది మాయ అది చెప్తున్నావు? నాకు ఇష్టం లేదు. నీ ఇష్టం లేకుండా అన్ని ఒప్పుకొని చేయిస్తున్నావు నా చేత. నా ఫొటోస్ నీ దగ్గర పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నువ్వు. ఇట్రా అమ్మా ఇట్రా. నేను రాను. ఏడికి తీసుకెళ్తున్నారు? ఒక నిమిషం ఆగండి, మాట్లాడనియండి మేడం. ఏడికి తీసుకెళ్తున్నారు? ఒక్క నిమిషం అండి, బయటకు వెళ్ళి ఇప్పుడే వస్తాను. ఏడికి వెళ్తున్నారు బయటికి? ఏడికి సరే రండి, మాట్లాడదాం ఒకసారి రండి. మేడం మేడం ఒక్క నిమిషం ఇక్కడ రండి. ఒక్కసారి ఇగో, ఒక్కసారి ఆగండి. మీ ఫోన్ ఇవ్వండి, మాట్లాడండి. ఫోన్ తీసుకొచ్చి ఏం మాట్లాడుతున్నారు? ఏమైంది మేడం? ఏం మాట్లాడుతున్నారు? అమ్మాయికి ఇష్టం లేదని చెప్పింది కదా, రానా అంటుంది కదా. ఇటు రండి మేడం, ఫస్ట్ మాట్లాడండి. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా. ఇది అమ్మాయికి ఇష్టం లేదా నిజంగానే ఇదంతా? ఎందుకు ఇష్టం లేదండి? ఇష్టం ఉంది అమ్మాయికి. ఈ అమ్మాయి ఇష్టం లేదంటుంది కదా అమ్మా. అలా అడగండి. ఏమో బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ఏదో అంటున్నది. అడగండి అమ్మాయిని మీరు. ఏం చేస్తుంది? ఏం బ్లాక్ మెయిల్ చేస్తుంది? ఇట్లా నీకేం చెప్పి తీసుకొచ్చాను, నువ్వేం చెప్తున్నావు అని కింద తీసుకెళ్ళి చెప్తుంది. ఏం చెప్పి తీసుకొచ్చినారు? ఏందమ్మా ప్రాబ్లం ఏంది? ఫొటోస్ గట్రా బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఏం అమ్మాయి ఇష్టం అంటే తీసుకొచ్చింది? ఆ అమ్మాయి ఇష్టంతోనే తీసుకొచ్చినా? ఫోటో గురించి చెప్తుంది చూడు. ఏం ఫొటోస్? నీకు నేను చెప్పాను కదా స్టోరీ. ఫోన్ ఎందుకు తీసుకుంటా? మీరు ఫస్ట్ ఫోన్ ఇవ్వండి. ఫోన్ మాట్లాడండి. ఏందో నా ఫోన్ తో మీకు ప్రాబ్లం, మీకు మాట్లాడరు. చెప్పండి. నేను మా ఊరితో దిగిన ఫొటోస్ ఆ రోజు తీసి నేను ఫొటోస్ చూసుకుంటుంటే వెనకాతల నుంచి సైలెంట్ గా లాక్, తినకి నా లాక్ తెలుసు, నా లాక్ తీసి అందులో ఫోటోలు ఎక్కించుకొని నన్ను 2 months 3 months నుంచి ఇట్లానే పంపిస్తూ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇంట్లో మా నాన్నది హార్ట్ పేషెంట్. ఈ విషయం తెలిస్తే ఇంట్లో మా నాన్న ఏమైపోతాడని భయంతో నేను చెప్పినవన్నీ నేను చేసుకుంటూ వస్తున్నప్పుడు దాకా. కాదమ్మా, నువ్వు ఆ విధంగా చేయడం ఏందమ్మా? మళ్ళీ నువ్వు ఆమెకి ఇష్టం లేదు అన్నప్పుడు నీ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టవచ్చు తెలుసా? మేము ఇష్టం ఇక్కడికి వచ్చి ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇక్కడికి అమ్మాయి ఇష్ట ప్రకారం పోతుంది, ప్రూఫ్ చూపి. అమ్మాయికి ఇష్ట ప్రకారంగా పోతుందని, అమ్మాయికి ఇష్ట ప్రకారంగా పోతుందని ప్రూఫ్ చూపి. ఇష్ట ప్రకారంగా పోతున్నట్టు అయితే అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? లేదండి అమ్మాయికి ఇష్టమే. నువ్వు ఎప్పుడెప్పుడు పోతున్నావు? నువ్వు ఇష్టం లేదని చెప్పి చెప్తుందా? అమ్మాయి ఇష్టం ఉందనే చెప్పింది. తర్వాత ఇష్టం లేదు మళ్ళీ చెప్తుంది. ఏమో మరి మేము ముందుకు వచ్చేటప్పుడు అట్లా చెప్పింది. నువ్వు బెదిరిస్తున్నావా? నేను కిందికి తీసుకెళ్ళి ఏం చెప్పినావు? ఏం చెప్పలేదు. చెప్తుంది ఇందాక. నువ్వు ఎందుకంటే చెప్తున్నావు, నీకు ఏం చెప్పి తీసుకొచ్చినా అని చెప్పి చెప్తుందంట. కింద మాట్లాడుతుందంట, బెదిరిస్తుందంట. నేను బెదిరించలేదు. బెదిరించింది. ఏం బెదిరించానమ్మా నేను? ఆ ఫొటోస్ కోసం వెళ్ళి నేను ఇలా అని చెప్తున్నావు, నీకు మొత్తం ఫొటోస్ మీ అమ్మకు పంపించేస్తా, మీ నాన్నకు పంపించేస్తా, నీ బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయిండు, నేను ఇంకా ఎట్లానే చేసేస్తానని అన్నది. కిందకి తీసుకెళ్ళి బ్లాక్ మెయిల్ చేయడం కరెక్టా? నేను బ్లాక్ మెయిల్ చేయలేదండి. నువ్వు కూడా ఒక అమ్మాయి కదా, నువ్వు కూడా ఒక అమ్మాయి కదా. అమ్మాయి ఒక ఆడమే కాబట్టి మేము ఇప్పటికి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా? కొంచెం కుక్కొని ఉన్నాడు కొడుతుండే అర్థమవుతుంది. నీకు అంత అవసరం ఉన్నప్పుడు నువ్వు అవుతా అయిపోతుంది కదా. మీ చెల్లెని పంపిస్తున్నావు. ఫోన్ పే ఓపెన్ చేయాలి. ఫోన్ పే ఓపెన్ చేయి అన్న. ఫోన్ పే ఓపెన్ చేయి. కావాలంటే చెక్ చేయండి. ప్రతి దానికి ప్రతి లాజిక్ నన్ను పంపించినప్పుడు వాళ్ళు పేమెంట్ కొట్టే పేమెంట్ ఫోన్ పే లో ఉంటాయి చూడండి. ప్రతి టైం అన్ని నాకు గుర్తున్నాయి. పట్టుకోమని ఇచ్చింది. నిన్న పంపించినప్పుడు ఇది ఆమె ఫోనే. ఆమె ఫోనే నా చేతిలో ఉంచమని ఇచ్చింది. పంపించినప్పుడు లాక్ ఓపెన్ చేయింది. ఎన్ని ఫోన్లు ఉన్నాయి? లాక్ ఓపెన్ చేయింది. నన్ను టార్చర్ చేస్తున్నావు. నిన్ను ఇప్పుడు ఇట్లా ఉంటే నేను చచ్చిపోతా నీ వల్ల.
నీకు అంతా అనిపిస్తే నువ్వు పోతే అయిపోద్ది కదా. అమ్మాయి ఎందుకు పంపిస్తున్నావు? అమ్మాయికి ఇష్టమయ్యేది అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు చెప్తుంది? అమ్మాయి ఫోటోస్ ఎందుకు పెట్టుకున్నాను? 5 లక్షలు ఎవరికి ఇచ్చినావు? నువ్వు 5 లక్షలు ఎవరికి ఇచ్చినావు? 5 లక్షలు ఎవరికి ఇచ్చారు మీరు? అది ఎవరికన్నా ఇచ్చుకొని మనకు సంబంధం లేదు. మనకు ఎవరికన్నా ఇచ్చుకొని సంబంధం లేదు. ఆ పైసల కోసం ఈ పిల్ల బలి అవుతుంది. అది మనం చూసుకోవాలి అంతే. నీకు సంబంధించిన ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకో. అవన్నీ నువ్వు కట్టుకో ఆ పైసలని అర్థమవుతుందా? అంటే అలా పైసలు ఉన్నాయని చెప్పేసి ఆమె అడుగుతిస్తా అనుకుంటున్నావా? ఏం మాట్లాడతలేవు. ఒక్కసారి ఫోన్ పే చెక్ చేయనా? ఫోన్ పే మొత్తం చెక్ చేస్తున్నా. అసలు మీరెవరు నా ఫోన్ చెక్ చేయడానికి? ఇటువంటి ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఇయ్యరు. అన్ని మాటలు అనవసరం మీతో. అసలు ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఇవ్వము. ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఇయ్యము. ఏం చేస్తావో చేసుకోపోయి. అసలు నా ఫోన్ తీసుకొని మీరేంటి అసలు చెక్ చేస్తే ఫోన్ ఇవ్వండి. అంటే నువ్వు ఆ ఫోన్ తీసుకొని ఫోటోస్ పంపించుకోవచ్చు కానీ నీ ఫోన్ నేను తీసుకుంటే ప్రాబ్లం వస్తుంది. మా ఇష్టం. అసలు మీతో నాకే మాట్లాడాలి. అసలు ఫోన్ ఇవ్వండి. మేము వెళ్తాం. ఫోన్ ఇస్తే మేము వెళ్తామండి. మీ చెల్ల ఫోన్ తీసుకొని నువ్వు బ్లాక్ ఆ ఫోన్ కి నువ్వు ఇందాక పైసలు కొట్టినావు. నిన్నటి ఈ రోజు 20,000 కొట్టుకో. అల్ల నుంచి నువ్వు కొట్టుకో 20,000. పాస్వర్డ్ తెలుసా? పాస్వర్డ్ తెలుసా? పాస్వర్డ్ తెలిసి 20,000 కొట్టుకుంటారు. ఏమని కొట్టుకుంటా బరాబర్ నన్ను మోసం చేస్తున్నావు. నీ మోసంలో నేను మునిగిపోవాలనుకుంటలేదు. తీలో అదే ఫోన్ పే. ఫోన్ రాకండి అర్థమవుతుందా? ఫోన్ ఇయ్య నీకు. ఇందాక కొట్టిన నంబర్ కి 15,000, నిన్నటి 5,000, మొత్తం 20,000 కొట్టు. ఫోన్ దగ్గరికి రాకూడదు. ఫోన్ దగ్గరికి రాకండి మేడం. మంచిగా చెప్తున్నా మేడం. ఫోన్ దగ్గరికి రాకండి. నేను ఇంకా లేడీస్ అని చెప్పి రెస్పెక్ట్ ఇస్తున్నా. అర్థమవుతుందా? అసలు ఎక్కడ మీది ప్రాపర్? ఎక్కడ అసలు మీది? అసలు ఎక్కడ మీది ప్రాపర్? ఎక్కడ? విజయవాడ నుంచి హైదరాబాద్ కి ఎందుకు వచ్చి? ఈమెతో ఎందుకు పంపించారు నిన్ను? మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అని చెప్పి తిని తోడు ఉంటదని నేను ఇక్కడ చదువుకోవడానికి పంపించారు. ఈ తినేమో ఇప్పుడు మనీ నేను ఇవ్వలేదని చెప్పి ఇదంతా ఖర్చు పెట్టుకుని నన్ను ఇలా చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. నేను చచ్చిపోదామని కూడా ఆమె ఎందుకు పంపిస్తున్నావు? ఫోటోస్ తీసి బ్లాక్ మెయిల్ చేసి అయిపోద్దా? ప్రతిదీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. నువ్వు కెమెరా దిగి కెమెరా తీయం మేము. మీరు ఏం చేస్తున్నారో తెలవాలి కదా. మీరు అమ్మాయికి బ్లాక్ మెయిల్ చేస్తే మేము మీకు బ్లాక్ మెయిల్ చేస్తాం. ఏం మాట్లాడేది లేదు. కెమెరా ఆపము, కెమెరా తీయము, మొత్తం రికార్డ్ అవుతుంది. ఏం మాట్లాడతారు చెప్పండి. ఏం మాట్లాడతారు? ఆ కెమెరా ఆపన కింద పెట్టేసాను కెమెరా. ఏం మాట్లాడతారు చెప్పండి. ఏంటి మాట్లాడేది? మాట్లాడండి. మీ మనీ కొట్టున్నారు కదా, మా పాపను మాతో కూడా పంపించేయండి. తీసుకెళ్ళిపోయి మీకు మనీ కావాలంటే చెప్పండి, మేము డబ్బులు ఇస్తాం. మీకు మనీ కావాలంటే చెప్పండి, మేము మనీ పంపిస్తాం. మనీ పంపిస్తారు. మాకేమైనా డబ్బులు కావాలంటే ఎంత సంపాదించిన అమ్మాయి మీద? నేనేం సంపాదించలేదండి. 70,000 సంపాదించినావు కదా అమ్మాయి మీద. మొత్తం ఫోన్ పే హిస్టరీ చెక్ చేస్తా నేను. మొత్తం ఫోన్ పే హిస్టరీ. అన్ని ఉన్నాయి. నన్ను పంపించింది ఇప్పుడు దాకా నువ్వు వెళ్ళినావు. ఇప్పటి నుంచి నువ్వు వెళ్ళే అవసరం లేదు. అర్థమవుతుందా? తను అట్లా చేపిస్తుంది అంటే నువ్వు వెళ్ళడం నీకు కూడా ఉండాలి. పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలి. నువ్వు పోయి నువ్వెందుకు పోయినావు? నువ్వు చేసినావు అప్పు, ఆమె చేసింది కదా అప్పు. ఇంట్లో చెప్తే నాన్న హార్ట్ పేషెంట్ అని ఆలోచించి స్టేషన్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో తెలియకుండా సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్ ని. మొత్తం మేము రికార్డ్ చేస్తున్నాం. సీదా చేసుకోయి బయట. నువ్వు ఆమె ఫొటోస్ డిలీట్ చేసిందా? చేయలేదు కదా. లాక్ తెలిసినప్పుడు ఇంకెళ్ళబెట్టింది. ఎన్నిసార్లు లాక్ తీసి డిలీట్ చేస్తున్నా మళ్ళీ వస్తున్నాయి. ఎందులో పెట్టిందో తెలియట్లేదు. గూగుల్లో పెట్టిందా, దీంట్లో పెట్టిందా, లాకర్ లో పెట్టిందా తెలియట్లేదు. డిలీట్ చేసిన అమ్మటిని మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఏం చేయలేదో తెలియట్లేదు నాకు. తన ఇందులోనే పెడుతుందో వేరే ఫోన్ లో పెడుతుందో నాకు తెలుసునా. డిలీట్ చేసినా మళ్ళీ వస్తున్నాయంట. ఈ అమ్మాయికి లాగిన్ అన్ని తెలుసు. డిలీట్ చేసినా మేము మళ్ళీ రికవర్ చేస్తుందంటే ఎన్నుంచలో
ఫోన్ మొత్తం రీసెట్ చేసి పడేసి అయిపోతుంది కదా. మా పర్సనల్ ఫోటోలు ఉన్నాయండి దాంట్లో. ఉంటేంది పర్సనల్ ఫోటోస్ ఉంటేంది, మీరు ఎందుకు చేస్తారు? మేము చేస్తాం బరాబర్ చేస్తాం. మా ఇష్టం. ఇదంతా కాదన్న అన్న నడు PSP అన్న, టీవీ కంప్లైంట్ ఫోన్ పెడతారా? తీయండి. కంప్లైంట్ పెడతారా? వద్దు వద్దు అంత దూరం. ఏంది వద్దు? మా చెల్లెలే మీ చెల్లెలే అయితే నీ మాట్లాడేది చెల్లెలు ఏం అయితే లేదు, ఇట్లా తీస్తావా? మీరు మాట్లాడేది ఏం లేదు. లేదు. మీది పెట్టి ముఖం మీద పెట్టి కెమెరా ఇవ్వండి ఇవ్వండి. ఇది తీయాల్సిన అవసరం లేదు. ఫోన్ మీకు ఇవ్వము. ఏంది ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు మీరు? బ్లాక్మెయిల్ చేస్తారా? సరే నేను కూడా వీడియో తీస్తున్నా, నువ్వు ఆమె బ్లాక్మెయిల్ నేను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తా. ఇట్లా చెల్లెతో ఇట్లా చేస్తున్నా చెప్పి సీదా తీసుకొని అంతా యూట్యూబ్ లో పెడతా. యూట్యూబ్ లో పెట్టేసి అప్పుడు చక్కగా అవుతావు నువ్వు. అర్థమవుతుందా? వద్దులేండి అంత దూరం ఎందుకండి, వద్దులేండి. ఏమొద్దు, అవసరం లేదు అవన్నీ. లేదు, మేడం అంత దూరం వద్దు. పోలీస్ కంప్లైంట్ పెడతారా మీరు? నడవా కంప్లైంట్ పెడదాం. నేను పెడతా. నిన్ను నీకెంత నమ్మాను అన్న, నిన్ను ఇంతలా మోసం చేస్తావా? నాన్నకి ఎంత పరిస్థితి బాగాలేదని ఏమండి వద్దండి, వద్దులేండి. ఏమండి వద్దులేండి, వద్దండి వద్దండి. వదులు నన్ను వీడవు. నేను వద్దు రామ్మాయ్, మాట్లాడతారా? వాళ్ళు మాట్లాడతారా? మీరు మాట్లాడండి.